కలలో కూడా కన్న పిల్లలకు కీడు కలగకూడదని కోరుకుంటుంది కన్నపేగు. అలాంటి తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇదే సంచలనం అనుకుంటే ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరక్కపోవటం మరో పెద్ద సంచలనం. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా ఇప్పటివరకు పోలీసులకు ఈ ఆత్మహత్యల వెనుక కారణాలు అంతు చిక్కటం లేదు. ఓ తల్లి రాసిన మరణ శాసనం ఇప్పుడు సమాజాన్ని ఆలోచనలోకి నెట్టింది. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తల్లడిల్లే తల్లి మనసు ఏకంగా ఆ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడటం అందరి మనసుల్ని కలచివేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి జనవరి 31న తన ఇద్దరు పిల్లలు చైతన్యారెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి బలవన్ మరణానికి పాల్పడ్డారు. మరణించే ముందు చెర్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్లో పెట్టిన కారులో సూసైడ్ లెటర్ రాసి పెట్టారు విజయశాంతి. కార్ పార్కింగ్ స్లిప్ వెనుక తమ మరణానికి ఎవరూ కారణం కాదంటూ రాశారు. పిల్లలతో కలిసి ఆమె ఎందుకిలా చేశారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. మృతురాలు విజయశాంతి ఆఫీస్లో పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఇక కుటుంబంలో 8 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. విజయశాంతి రెడ్డి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా అడిగారు. ఎవరూ ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. విజయశాంతి భర్త సురేందర్ కూడా తనకేం అర్థం కావట్లేదని, తన మైండ్ బ్లాక్ అయిందని చెబుతున్నారు. వృత్తిరీత్యా 14 నెలలుగా దుబాయ్లో ఉంటున్న సురేందర్ తన భార్య తనకు దేవతతో సమానమని, తనని పిల్లల్ని ఎంతో బాగా చూసుకునేదని చెబుతున్నారు. ఒంటరిగా ఫీల్ అవుతున్నారని, తన భార్య ఎప్పుడూ తనతో చెప్పలేదని, అయినా ఒంటరిగా ఫీల్ అయ్యేంత సమయం ఆమెకు లేదని అన్నారు. అమ్మాయికి టైం లేదు, ఓకే, జాబ్ అండ్ నిద్రపోవడం. హాలిడేస్ వచ్చినప్పుడు 1 వీక్ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది, నెక్స్ట్ వీక్ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఆ టైం అనేది అమ్మాయికి లోన్లీ ఫీల్ అయ్యేంత లేదు, కానీ మనసులో ఏముందనేది మనకు తెలియదు. నా వైఫ్ అంటే నాకు దేవతతో సమానం, ఎందుకంటే అంత కేరింగ్. ఇలా ఎవ్వరూ అనుమానం వ్యక్తం చేయకపోవడంతో ఈ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. ప్రస్తుతానికి పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్లపైనే ఆధారపడ్డారు పోలీసులు. విజయశాంతి ఫోన్, ల్యాప్టాప్ ను సైబర్ ల్యాబ్ కు పంపించారు. విజయశాంతి కారులో దొరికిన సూసైడ్ నోట్ లో హ్యాండ్ రైటింగ్ ని చెక్ చేసేందుకు ఆ లెటర్ ను కూడా ల్యాబ్ కు పంపించారు.